హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే మనకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. 7,900 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ అని చెప్పి మనకైతే నోటిఫికేషన్ అయితే 22 జూలైన మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, దాని ఒక క్వాలిఫికేషన్ ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్ళినప్పుడు నేను ఒక డిస్క్రిప్షన్లో అయితే ఈ యూఆర్ఎల్ని అయితే మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఆర్ఆర్బీ జేఈ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ అవుట్ అని ఉంది. 7,951 జాబ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఏ ఏరియాస్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ఆర్బీ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్. దీన్ని కనెక్ట్ చేసేది రైల్వే వాళ్ళు. సో దీనికి టోటల్ పోస్టులు అవైలబుల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాయి. నేమ్ ఆఫ్ పోస్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. జేఈ, ఐటీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ డేట్ వచ్చి మనకి 30th జూలైన స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి మనము. సో అది మనకి 29th ఆగస్ట్ వరకు అయితే వీళ్ళు ఆ లింక్ని వ్యాలిడ్లో పెడతారు. సో పేపర్స్ చూసినట్టయితే మనకి 2 సెట్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 సెట్ ఆఫ్ పేపర్స్ మనం క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మన మెడికల్ టెస్ట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. సైట్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ చెక్ చేస్తారు. సో ఇది మెయిన్ యూఆర్ఎల్ అనమాట, indianrailways.gov.in అనేది. సో మనకి 29th వరకు, ఆగస్ట్ 29th వరకు అయితే ఎలిజిబుల్ ఉంది అప్లై చేసుకోవడానికి. సో ఇంకొంచెం కిందకి వెళ్తే ఇక్కడ చూడండి, మనం చెప్పినట్టు టెంటేటివ్ డేట్ అయితే మనకి ఇచ్చారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన 22 అప్లై చేసుకోవడానికి వాళ్ళు లింక్ని యాక్టివేట్ చేస్తారు 30th, అండ్ 29th ఆగస్ట్ వరకు అయితే మనకి క్లియర్గా ఉంది. అప్పటి వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు 29th ఆగస్ట్ వరకు. సో ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి మనకి మినిమం ఏజ్ లిమిట్ వాళ్ళు 18 years ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 33 ఇచ్చారు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏం లేదు, లెట్ సపోజ్ వాళ్ళు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33 ఇచ్చారు. మీ ఏజు ఇన్ కేస్ ఒకవేళ 36 ఉందనుకో, ఒకవేళ మీరు 36 ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్ అనుకో, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఇచ్చారు? 3. 33కి 3 యాడ్ చేసుకుంటే 36 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఏజ్ రిలాక్సేషన్ ఒక క్యాలిక్యులేషను. లెట్ సపోజ్ మీ 32 ఉన్నాయి, ఒకవేళ 34 ఉన్నాయి, 34 ఉండి మీరు బీసీ కేటగిరీలో ఉంటే +3 యాడ్ చేసుకుంటే అది ఏజ్ రిలాక్సేషన్కి యాడ్ అవుతుంది. సో అది ఏజ్ రిలాక్సేషన్ క్యాలిక్యులేషన్. కొంచెం కిందకి వెళ్ళి చూస్తే నెంబర్ ఆఫ్ పోస్టు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి పోస్ట్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 7,934కి 1, 2, 3, 4, 5 పోస్ట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంక రిమైనింగ్ 17 వేరే పోస్ట్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ని క్లిక్ చేసుకొని చూడండి. ఈ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, చూడండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనకి చెప్పినట్టుగానే 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 90 minutesలో. దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఉంటాయి. 100 క్వశ్చన్స్ 90 minutes అయితే ఉంటుంది. అలాగే మనకి పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 2లో మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 120 minutes ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంథింగ్ అవి ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్లోనే మొత్తం సిలబస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఉన్నాయి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదా నాకు కామెంట్ చేసినా కానీ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో వన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అక్కడ 4 డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. పాస్పోర్ట్, ఫోటో అవన్నీ క్యారీ చేయాలి. ప్రతి ఒక్కరికి ఫీజ్ డీటెయిల్స్ వచ్చి 500 రూపీస్. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 250 రూపీస్ పే చేయాలి ఎగ్జామ్కి. మీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ అందరికీ 500 రూపీస్ అయితే పే చేయాలి. శాలరీ స్ట్రక్చర్ వచ్చి ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు ఇన్ హ్యాండ్ మనకి అరౌండ్ 46,000 అయితే ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లోనే మనకి అరౌండ్ 46 అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఆరామ్సే కొంచెం కష్టపడితే వెళ్ళిపోవచ్చు. సో ఆఫ్టర్ ట్రైనింగ్ వీళ్ళు ఇన్ హ్యాండ్ ఎంత ఇస్తున్నారంటే 55,000 ఇస్తున్నారు. సో ఇది కెరీర్ గ్రోత్ అనేది ఈ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు తెలిసిందే, సెంట్రల్ జాబ్స్ అంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే మనము. సో ఎవరైతే ఈ ఆర్ఆర్బీకి ట్రై చేస్తున్నారో గట్టిగా, వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. రైల్వేస్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అనమాట ఇది. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది నేను జూలై 30th వాళ్ళు లింక్ని యాక్టివేట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను కంప్లీట్గా అయితే వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇది జస్ట్ నోటిఫికేషన్ వాళ్ళు జూలై 22 రిలీజ్ చేశారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.